హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మా మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, 1 2 3 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు n టైమ్స్ అన్నారు. ఓకేనా? అంటే ఏంటి, ఏపీలో ఉన్నట్టేగా. ఫస్ట్ మనం ఏం తీసుకుంటామమ్మా, సీన్స్ 1 2 3 ఇన్ ఏపీ అని తీసుకుంటాం. ఫార్ములా ఏంటి, Tn ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏంటి, ఫస్ట్ లెటరేగా 1 ప్లస్ n మైనస్ 1. డి అంటే ఏంటి, డిస్టెన్స్ కదా. 1కి 2కి మధ్య ఏముంది, 1 ఉంది. కాబట్టి ఏమొస్తుంది, 1 1 క్యాన్సిల్ అయిపోయి n అయిపోయింది. నెక్స్ట్ సిరీస్ ఏముంది, 2 3 4 ఇన్ ఏపీ. అంటే ఏమొస్తుందిరా, ఫార్ములా చూడండి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏముంది, ఫస్ట్ లెటర్ కదా 2 ప్లస్ n మైనస్ 1 ఏముంది. డి అంటే ఏంటి, డిస్టెన్స్ కదా, అంటే 1 కదా. అంటే ఏమొస్తుంది, n 2లో 1 పోతే ప్లస్ 1. నెక్స్ట్ అలానే 3 4 5 ఇన్ ఏపీ. ఫార్ములా అదే కదా. అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఫస్ట్ లెటర్ 3 ఉంది ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. డి అంటే ఏంటి, డిస్టెన్స్. ఓకే, ఇంకేముంది, n ప్లస్ 3లో 2 1 పోతే 2. ఓకేనా? ఏమై వచ్చినాయి, n ప్లస్ 1 n ప్లస్ 2. నెక్స్ట్ చూడండి, లెట్ ఎస్ ఆఫ్ n కదా మనం తీసుకునేది, 1 ఇంటూ 2 ఇంటూ 3 నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 4 అండ్ సో ఆన్. ఏమొస్తుంది మా ఇక్కడ, n నెక్స్ట్ n ప్లస్ 1 n ప్లస్ 2 ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై ఇంటూ n ప్లస్ 3 బై 4. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం రా, స్టెప్ 1 తీసుకుంటాను. ఏం తీసుకోవాలి, టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఎల్హెచ్ఎస్ అంటే ఇదే కదా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఈక్వల్ టు ఏమొచ్చింది, n ప్లస్లో అంతా మనం ఏం పెట్టాలి, 1 పెట్టేసేయాలి. 1 ప్లస్ 1 1 ప్లస్ 2. ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 3 వస్తుంది. 2 3 6. సేమ్ అలానే ఆర్హెచ్ఎస్ కూడా తీసుకోండి. ఏమొస్తుంది ఇక్కడ, ఇదే కదా రాసేది, n ఇంటూ n ప్లస్ 1 n ప్లస్ 2 నెక్స్ట్ n ప్లస్ 3 బై 4. అంటే ఏం తీసుకుంటాం, n ప్లస్లో మనం 1 తీసేసుకుంటాం. 1 ఇంటూ 1 ప్లస్ 1 1 ప్లస్ 2 1 ప్లస్ 3 బై 4. ఇక్కడ ఏమొస్తుంది మా, 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 2. నెక్స్ట్ ఇక్కడ 3. నెక్స్ట్ ఇక్కడ 4. 2 3 6 6 4 24. 24 బై 4. 4 1s 4 6 అంటే 6 వచ్చింది. ఎల్హెచ్ఎస్ 6 వచ్చింది, ఆర్హెచ్ఎస్ 6 వచ్చింది. కాబట్టి సో ఏమైపోయింది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఏమైపోయింది, ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టెప్ 2 ఏం తీసుకుంటాం, టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అని తీసుకుంటాం. n ప్లస్లో అంతా మనం ఏం తీసుకోవాలి, k తీసేసుకోవాలి. ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్. n ప్లస్లో ఏం పెట్టేస్తున్నాను, k ప్లస్ 1 k ప్లస్ 2 ఈక్వల్ టు k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 3 బై 4 ఈక్వేషన్ 1. ఓకేనా? ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము, 1 2 3 ఇన్ ఏపీ, నెక్స్ట్ 2 3 ఇన్ ఏపీ, 3 4 5 ఇన్ ఏపీ అని తీసుకున్నాం. ఫార్ములా చూడండి, ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏంటి, ఫస్ట్ లెటర్. డి అంటే ఏంటి, డిస్టెన్స్. 1కి 2కి డిస్టెన్స్ ఎంత ఉంది, 1. కాబట్టి ఏమొచ్చింది, 1 1 క్యాన్సిల్ అయిపోయి n
నెక్స్ట్ ఇక్కడ n+1, నెక్స్ట్ ఇక్కడ n+2. ఓకేనా? ఇచ్చిన దాన్ని ఏం తీసుకుంటాం మనం, ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పేసి తీసుకొని అప్ టు n టర్న్స్ దగ్గర మనకు వచ్చిన వాల్యూస్ని పెట్టేస్తాము. నెక్స్ట్ యాస్టీజ్. నెక్స్ట్ ఏం తీసుకుంటాను, పుట్ n=1 చెప్పేసి తీసుకోవాలి LHS. RHS కూడా అలానే తీసేసుకొని LHS =RHS, ఎస్ ఆఫ్ n ఈజ్ 1 అని చెప్పేసి ట్రూ అయిపోయింది. నెక్స్ట్ చూడండి స్టెప్ 2. ఏం తీసుకుంటాం, n ప్లేస్లో k అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ ఈసారి స్టెప్ 3 ఏం తీసుకోవాలమ్మా, k+1. నెక్స్ట్ చూడండి స్టెప్ 3. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ. ఫర్ ఏ ప్లేస్లో ట్రూ అవ్వాలి, n=k+1. కేత్ టర్మ్ మనం కనుక్కోవాలిగా. కేత్ టర్మ్ అంటే ఇదే కదా, ఫార్ములానే కదా. ఓకేనా? అంటే k ప్లేస్లో ఏం పెట్టాలి, k+1 పెట్టేసేయాలి. k ప్లేస్లో ఏం పెడతారు, k+1. నెక్స్ట్ k ప్లేస్లో k+1 +1. నెక్స్ట్ k ప్లేస్లో k+1 +2. అంటే ఏమొస్తుందిరా, k+1, k+2, k+3. ఓకేనా? యాడింగ్ k+1 టర్మ్ ఆర్ బోత్ సైడ్స్. ఓకేనా? ఈక్వేషన్ 1 యాడ్ చేయండి. ఎస్ ఆఫ్ n ప్లేస్లో ఏం పెడతామా, k+1. సారీ, ఇక్కడ n ప్లేస్లో k పెట్టేసుకోవాలమ్మా. ఓకేనా? ఈక్వల్ టు 1 × 2 × 3, నెక్స్ట్ 2 × 3 × 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది k, నెక్స్ట్ k+1, k+2 ప్లస్ ఏం యాడ్ చేయాలి, ఇదే కదా k+1, k+2, k+3 ఈక్వల్ టు ఇంకేముంది ఇక్కడ k ఉంది, ఇది కింద రాసేసుకుందామ్మా. ఓకే సారీ, ఈక్వల్ టు కదా. ఈక్వల్ టు తర్వాత ఏమొచ్చింది, k × k+1, k+2, k+3 / 4. ఇంకేమొస్తుంది ప్లస్ యాడింగ్ టర్మే కదా. అంటే ఏముంది k+1, k+2, k+3. ఓకేనా? ఇప్పుడు చూడండి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటమ్మా, కామన్గా సేమ్గా ఉన్నాయి ఏంటి, k+1, k+2, k+3నేగా. ఓకేనా? కామన్ తీసేస్తున్నానమ్మా. k+1, k+2, k+3 కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, ఇక్కడ k/4 ప్లస్ ఇంకా ఏముంది, ఇది కామన్ పోయింది కాబట్టి ఏం లేదు కాబట్టి 1. అంటే ఏమొస్తుంది k+1, k+2, k+3 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ k+4 ఇంటూలోకి వచ్చిందిగా, అంటే 4/4. ఓకేనా? బై అంటే అంతా బయ్యేగా. అంటే ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటి, k+1, k+2, k+3, k+4/4. ఓకేనా? నెక్స్ట్ చూడండి మనకి ఏ ఫామ్లోకి రావాలి, ఇక్కడ చూడండి n అంటే k+1 రావాలి కదా. అంటే ఏం రాస్తాం, n ప్లేస్లో k+1. నెక్స్ట్ చూడు k+2 ఉంది, k+1 +1 అని రాసుకోవచ్చా. నెక్స్ట్ k+2 అని రాస్తారా, k+1 అనే రాయండి. 1 + 2 రాసుకోవచ్చా. నెక్స్ట్ k+1 + 3 రాసుకోవచ్చుగా /4. అంటే ఏం రాసాం, n ప్లేస్లో k+1, n ప్లేస్లో k+1 +1. నెక్స్ట్ n ప్లేస్లో ఏముంది k+1 +2. నెక్స్ట్ n ప్లేస్లో ఏముంది k+1 +3 అండ్ సో ఆన్ 4. ఓకేనా? ఇది మీకు చేయటం రాకపోతే మనకి ప్రాసెస్ ఉంది కదా. ఏంటి ప్రాసెస్, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి రావటం. ఓకేనా? మీకు ఇక్కడ అర్థం కాలేదనుకో ఏం చేస్తారు, ఏం చేసేస్తారు చూడండి, k+1 యాస్టీజ్ రాయండి. నెక్స్ట్ ఏం చేస్తారు, k+1 +1 అంటే ఏంటి, k+2, నెక్స్ట్ k+3, నెక్స్ట్ k+4/4. ఇక్కడ చూడండి ఏమున్నాయి, ఇక్కడ దాకైతే సేమ్గా ఉన్నాయి. k+1, k+2, k+3 అనేది సేమ్గా ఉన్నాయి. ఓకేనా? k+1 మాత్రమే యాడ్ అయిపోయింది.
అంటే మనం ఏం చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇక్కడ రాసేసినా సరిపోయింది. ఓకేనా, ఇంకా ఇది రాసిన తర్వాత ఇది రాసేసి ఇది రాసినా సరిపోయేది. లాస్ట్ ఏంటి, బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇది మాత్రం 1 అని చెప్పేది 1 మార్క్ ఉండిద్ది. ఓకేనా, ఇది మాత్రం రాయటం మర్చిపోవద్దు. ఓకేనా, చూడమ్మా ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దట్ ఇచ్చి a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d అప్ టు n టర్మ్స్ ఇచ్చాడు. అంటే ఇదేంటి, ఫస్ట్ మీకు ఫార్ములాస్ చెప్పాను, ఫస్ట్ వీడియోలో ఫార్ములాస్ చెప్పాను. ఏం చెప్పాను, ఇవన్నీ ఎందులో ఉన్నట్టు, ఏపీలో ఉన్నట్టు. ఏపీలో ఉంటే ఫార్ములా ఏంటి మనకి, a ప్లస్ n-1 ఇంటూ d కదా. ఓకేనా, ఫస్ట్ చూడండి, టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1 కదా. అంటే LHS తీసుకుంటున్నాను. ఓకేనా, LHS తీసుకుంటే ఏమొస్తుంది, a ప్లస్ n-1 ఇంటూ d అంటే ఏమొస్తుంది మా ఇక్కడ, a ప్లస్ n అంటే ఏంటి 1 కదా, 1 - 1 ఇంటూ d అంటే మనకి ఏమైపోయింది, ఇక్కడ 0 అయిపోయింది, ఇంకేం మిగిలింది, a మాత్రమే మిగిలింది. నెక్స్ట్ చూడండి RHS చూడండి ఏముంది, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అనమాట. అంటే ఏమొస్తుంది, n ప్లేస్లో 1/2 ఇక్కడ రాయండి, 1/2 నెక్స్ట్ 2a ప్లస్ n అంటే ఏమొస్తుంది 1 అంటే 0 అంటే ఇది ఏమైపోయింది 0 అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయి a అయిపోయింది. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అంటే ఏంటి, ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ. దేర్ఫోర్ ఓకేనా. నెక్స్ట్ చూడండి ఎస్ ఆఫ్ n అని చెప్పేసి ఏం తీసుకుంటాం, n ప్లేస్లో k తీసుకోండి. ఓకేనా, ఎస్ ఆఫ్ k ఈక్వల్ టు a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏం తీసుకుంటామా, a ప్లస్ n ప్లస్లో ఏం తీసుకుంటాము, k -1 d ఈక్వల్ టు n ప్లస్లో ఏంటి k/2 నెక్స్ట్ 2a ప్లస్ n అంటే ఏంటి k -1 d. ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఏం కావాలి ఇప్పుడు, kth టర్మ్ అంటే ఏమొస్తుంది, ఫార్ములాలో k ప్లేస్లో ఏం చేస్తాను, k+1 పెట్టేస్తాను. అంటే ఏమొస్తుంది, a ప్లస్ k ప్లేస్లో ఏం పెడుతున్నా, k+1 నెక్స్ట్ ఏముంది -1 d ఉంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ, a ప్లస్ k+1 -1 క్యాన్సిల్ అయిపోయిందిగా. అంటే ఏమొస్తుంది, k ప్లస్ d వచ్చింది, 1 0 అయిపోయింది కదా. ఓకేనా, రాసుకోండి, k మాత్రమే మిగిలిద్ది, 1 తీసేస్తే kd వచ్చింది. a ప్లస్ kd ఈజ్ ద యాడింగ్ టర్మ్, kd కదా. నెక్స్ట్ చూడండి మనం ఏం చేస్తాం, దీనిలో యాడ్ చేస్తాంగా. అంటే ఎస్ ఆఫ్ k+1 ఈక్వల్ టు a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ, a ప్లస్ k-1 ఇంటూ d ప్లస్ ఏమొస్తుంది, a ప్లస్ kd యాడింగ్ టర్ము. నెక్స్ట్ ఏమొస్తుంది, k/2 2a ప్లస్ k-1 d ప్లస్ ఏమొస్తుంది, a ప్లస్ kd అనేది యాడింగ్ టర్ము. ఓకేనా, ఇక్కడ మీరు రాసుకుంటారా, సారీ ఇక్కడ స్టెప్ మిస్ అయింది. యాడింగ్ kth టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేషన్ 1 అని చెప్పేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది, మనం LHS వైపు మనం ఏం చేయంగా RHS వైపే కదా. ఓకేనా, /2 ఇంటూ 2a ప్లస్ k-1 ఇంటూ d ఉంది కదా. అంటే ఈ dని లోపలికి మల్టిప్లై చేసేసేయండి, ఏమొస్తుంది, kd
డి ప్లస్ ఏమొస్తుంది మా ఏ ప్లస్ కేడి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, ఈ కేని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది 2 అండి. కేని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. 2KA ప్లస్ 2K ఇంటూ కే ఉందిగా 2 లేదు కదా, ఇక్కడే కదా. నెక్స్ట్ కే స్క్వేర్ డి, నెక్స్ట్ మైనస్ కే డి. ఓకేనా? బై 2 వస్తుంది ప్లస్ ఈ 2 అనేది లోపలికి మళ్ళీ ఇటు కూడా ఇంటూ అయిపోయిందిగా. అంటే ఏమొస్తుంది మా ఇక్కడ 2 ఇంటూ లేదా ఒకేసారి మల్టిప్లై చేసేసేయండి. ప్లస్ ఏమొస్తుంది 2 ఇంటూ ఏ 2A ప్లస్ 2KD బై 2 కదా. ఓకేనా? ఫస్ట్ చూడండి ఇక్కడ అర్థమైందా, కే ఇంటూ లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది 2KA, నెక్స్ట్ కే ఇంటూ కే స్క్వేర్ డి, నెక్స్ట్ కే ఇంటూ డి కేడి ప్లస్ ఈ 2 అనేది ఇటు కూడా మల్టిప్లై అయిపోయిందిగా. అంటే ఏమొస్తుంది 2A ప్లస్ 2KD వస్తుంది. ఓకేనా? ఇంకేమన్నా ఇక్కడ మార్పులు చేర్పులు చేయొచ్చా? 2KA ఉంది, ఇక్కడ 2A ఉంది, KA ఉంది. ఓకేనా? 2KA రాసేస్తున్నా చూడండి. లేదా కే స్క్వేర్ డి చూడండి, కే స్క్వేర్ డి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2KD ఉంది, ఇక్కడ ఒక KD ఉంది. అంటే 2KDలో నుంచి ఒక KD తీసేసేయండి. ఏమొస్తుంది ప్లస్ KD వస్తుంది. ఇంకా ఇక్కడ ఏమున్నాయి మిగిలినవి మనకి, ఇదొక టర్ము ఇదొక టర్ము ఉంది. అంటే ఏం రాయొచ్చు 2KA ప్లస్ 2A బై 2 రాస్తున్నా. ఓకేనా? ఇందులో నుంచి ఏమైనా కామన్ తీయచ్చా? KD కామన్ తీయచ్చుగా. కేని కామన్ తీసేసేయండి. టోటల్గా ఏమొస్తుంది, కేని కామన్ తీస్తే ఒక కే వచ్చింది. నెక్స్ట్ కేడీని కామన్ తీయండి. ఓకేనా? కేడీ రెండిట్లో ఉంది కాబట్టి కేడీ తీసేస్తే ఇక్కడ ఒక కే మాత్రమే మిగిలింది, ఇక్కడ ఏమున్నది కాబట్టి 1. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి 2A ఉంది కదా కామను, 2A తీసేస్తున్నా. ఇంకేముంది ఇక్కడ కే ఉండిద్ది. నెక్స్ట్ ఇక్కడ 2A పోయింది కాబట్టి 1 బై 2. నెక్స్ట్ చూడండి కే ప్లస్ 1 ఉంది, కే ప్లస్ 1 ఉంది, కామన్ తీసేస్తున్నా బై 2తో సహా. కే ప్లస్ 1 బై 2ని కామన్ తీస్తున్నా. ఇంకేం మిగులుతుంది మనకి 2A మిగులుతుంది, కేడీ మిగులుతుంది కదా. అయితే నేనేం చేస్తున్నాను, ఫస్ట్ మనకి ఏం కావాలి ఇక్కడ 2A, అంటే 2Aని ముందు రాసేస్తున్నా. 2A నెక్స్ట్ ప్లస్ కే డి రాస్తున్నా. ఓకేనా? అంటే కే ప్లస్ 1 బై 2. 2A యాక్సిస్గా ఉంది, 2A. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే ఏంటి, కే ప్లస్ 1. ఓకేనా? కేకి ఒక ప్లస్ని యాడ్ చేసి ఒక మైనస్ని తీసేస్తున్నా. ఓకేనా? ఇక్కడ కేకి ఒక ప్లస్ని యాడ్ చేసా, ఒక మైనస్ని తీసేస్తున్నా. ఓకేనా? అంటే ఇది క్యాన్సిల్ పోతే ఏం మిగిలిద్ది, కేనే మిగిలిద్దిగా. నెక్స్ట్ ఏముంది డి. అర్థమైపోయిందా? ఇక్కడ చూడండి ఒక కేకి ప్లస్ 1ని యాడ్ చేసి మైనస్ 1ని మళ్ళా చేస్తున్నా. అంటే ఇది క్యాన్సిల్ పోతే కే మిగిలిద్ది, నెక్స్ట్ డి మిగిలిద్ది. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందిగా. ఎన్ అంటే ఏంటి, కే ప్లస్ 1 బై 2. నెక్స్ట్ 2A ప్లస్ ఇక్కడ ఎన్ అంటే ఏమొస్తుంది, కే ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ కదా. బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అనమాట. ఓకేనా? ఈ లైన్ మాత్రం కంపల్సరీ రాయండి, మళ్ళీ చెప్తున్నాను. 1 మార్క్ కట్ చేస్తాడు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి.